ఏం చేస్తే దేవుడు మనల్ని, మన పేరు ఆయన గ్రంథంలో రాస్తాడు? ఆస్తులు సంపాదించుకుంటే జీవ గ్రంథంలో మన పేరు రాస్తాడా? ఆస్తులను అంతస్తులను సంపాదించుకుంటే జీవ గ్రంథంలో మన పేరు రాస్తాడా ఆయన? ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ ఉద్యోగాన్ని చూసి పేరు రాస్తాడా ఆయన? లేకపోతే నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, నీకున్నటువంటి పలుకుబడిని చూసి ఆయన ఏమైనా నీ పేరు రాస్తాడా? నేను వ్యాపారవేత్తను, నేను రాజకీయ నాయకుడిను, లేకపోతే నేను ఉన్నతమైన చదువులు చదువుకున్న వాడిని, ఈ భూమి మీద నేను ఎంతమందికి సహాయం చేశాను, ఎంతమందిని నేను ఆదుకున్నాను అని అంటే నేను చూసి నీ పేరేమన్నా జీవగ్రంథంలో రాస్తాడా ఆయన? ఏం చేస్తే మన పేరు ఆ జీవ గ్రంథంలో లిఖించబడుతుంది? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటి మీద మన పేరు ఉంటుంది. భూమి మీద బ్రతికి ఉండగా అన్నిటి మీద మన పేరు ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు కొంచెం తప్పుపడితే మనం ఏం చేస్తాం? వెంటనే మీ సేవకో లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కో పరిగెత్తి ఆ పేరుని మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. లేకపోతే అమ్మో పథకాల్లో పెట్టుకుంటే మన పేరు తప్పుంటే రాదేమో అన్న భయము, ఏదైనా పెన్షన్లు పెట్టుకోవాలంటే మన పేరు తప్పుపడితే రాదేమో అన్న భయము. అందుకని ఆ పేరుని సరి చేసుకోవడానికి ఏం చేస్తారు? అవసరమైతే ఎంత ముఖ్యమైన పనులైనా పక్కన పెట్టి ముందు సరి చేసుకోవడానికి వెళతాం. ఈరోజున పాన్ కార్డులో మన పేరు ఉంటుంది, ఇంటి పట్టాలపైన మన పేరు ఉంటుంది, పొలాలకైనా సంబంధించినటువంటి పాస్బుక్ల పైన మన పేరు ఉంటుంది. అవునా? ఆఖరికి కట్టుకున్న ఇంటి మీద కూడా పలానా వాళ్ళ నిలయము అని రాసుకుంటూ ఉన్నాం. సంపాదించుకున్నటువంటి బంగారం పైన మన పేరు ఉంటుంది. అవునా? మెల్ల వేసుకునేటువంటి చైన్ మీద కూడా ఏముంటుంది? మన పేరు రాసుకుంటున్నాం. చేతికి పెట్టుకునే ఉంగరాల పైన మన పేరు రాసుకుంటున్నాం. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా, బతికి ఉండగా అన్నిటి మీద మన పేరు ఉంటుంది, కానీ జీవ గ్రంథంలో మన పేరు ఉన్నదా? ఆలోచించావా ఎప్పుడైనా? జీవ గ్రంథంలో నా పేరు రాయబడి ఉన్నదా అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఈ రాత్రి ఆలోచించే ప్రియ దేవుని బిడ్డలారా, జీవ గ్రంథములో మన పేరు రాయబడినట్టు కనబడకపోతే ఆడు ఆరని అగ్నిగుండంలో పడవేయబడునని రాయబడి.